అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫిత్రా దానము ఎవరికి చెల్లించాలి? మరి ఎప్పుడు చెల్లించాలి? ఎంత చెల్లించాలి? అన్న విషయంలో ఖురాన్, హదీసులు మనకు ఆధారము. అవి చదివి ఇప్పటిదాకా విన్నాము. మనం అలా చేయకూడదు. చదవటం అనేది ఒకటి నేర్చుకోవాలి. చదివి అందులో ఎంత రాసి ఉంది? మేము ఏం పాటించాలి అనేది చూసుకోవాలి. అయితే ఫిత్రా కోసము రంజాన్ ప్రారంభమైన రోజు నుంచే చాలామంది మసీదులకు వస్తూ ఉంటారు. ఇళ్ళమ్మట కూడా ఫిత్రా ఇవ్వండి, ఫిత్రా ఇవ్వండి అని జనాలు వస్తూ ఉంటారు. ఈ విధంగా జనాలు తిరుగుతున్నారు. ఒక సర్వసాధారణమైపోయింది. రంజాన్ రాంగానే ఎవరో ఒకళ్ళు ఫిత్రాని బలవంతంగా మళ్ళీ మా ఫిత్రా మాకివ్వండి అని అడిగే వాళ్ళలో బలవంతంగా మీ సంవత్సరం ప్రతి సంవత్సరం మాకే ఇవ్వాలి అని రాసి పెట్టుకొని మరి కొన్ని ఫిక్స్ చేసినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. అయితే సహాబాల కాలంలో ఫిత్రా ఎప్పుడు ఇచ్చేవారు అనేది గనక మనం చూసుకున్నట్లయితే 2 రోజుల ముందు వరకు వకాన ఇబ్ను ఉమర్ యుక్తీహ అల్లదీ యక్బలూనహ వకాను యుక్తూన కబల అల్ ఫిత్రి బియోమిన్ ఔ యౌమైన్. ఇబ్ను ఉమర్ రజియల్లాహు తఆలా గారు ఎవరైతే స్వీకరించే వాళ్ళు ఉన్నారో వారికి చెల్లించేవాళ్ళు, మరి ఒక రోజు లేదా 2 రోజుల ముందు చెల్లించేవారు అని హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. ఎప్పుడు? ఒక రోజు లేదా 2 రోజుల ముందు. ప్రవక్త గారేమన్నారు, ఇదా అద్దాహ కబల స్సలాతి ఫహియ జకాతున్ మక్బూలతున్. నమాజు కంటే ముందు చెల్లించటము స్వీకరించబడుతుంది అని అన్నారు. ఫిత్రా అనే దానము ఫిత్రా పేరు మీద స్వీకరించబడాలి అంటే పండగ నమాజు కంటే ముందు చెల్లించాలి. ఎంత ముందు చెల్లించాలి? 1 నెల, 2 నెలలు లేదా సంవత్సరం ముందు చెల్లించాలా? సహాబాలు 1 లేదా 2 రోజుల ముందు చెల్లించేవాళ్ళు. మరి మన ఇళ్ళకొచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరము మా ఇళ్ళకొచ్చేవాళ్ళు లేదా మసీదులకొచ్చేవాళ్ళు ఫిత్రాలివ్వండి అని వాళ్ళకి ఫిత్రా చెల్లించాలా వద్దా అంటే దాన ధర్మాలు మనస్ఫూర్తికంగా ఇది రంజాన్ కాబట్టి పుణ్యాలు పొందే నెల కాబట్టి ఫిత్రా దానికి కాకుండా వీళ్ళు వచ్చిన వాళ్ళకి జకాతు లేదా సదకా చెల్లిద్దాము. ఈ ఫిత్రా కింద జకాతు లేదా సదకా వచ్చే వాళ్ళకి చెల్లిస్తూ ఉందాము. పైగా సహాబాల కాలంలో లేని అవకాశాలు ఈరోజు మనకు ఎన్నో ఉన్నాయి. మనిషి గురించి ఆరా తీయవచ్చు. వాళ్ళ పరిస్థితి, వాతావరణం అన్నీ తెలుసుకోవచ్చు. కొంతమందిని చూస్తే మా మనుషులు హాస్పిటల్‌లో ఉన్నారు. మీకు ఫిత్రాలు ఇవ్వండి అంటున్నారు. కొంతమంది చూస్తే ఇంట్లో ఇల్లు గడవటం లేదు. మీకు ఫిత్రాలు ఇవ్వండి అంటున్నారు. ఈ విధంగా ఫిత్రా ఎందుకివ్వాలో చాలా మందికి తెలీదు. తీసుకునే వాళ్ళకి కూడా ఎందుకు తీసుకోవాలో తెలీదు. కానీ ఫిత్రాలు అనంగానే ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. పైపెచ్చు కొన్ని ఖరారు చేసేశారు. ఇంతే ఒక కార్డు దొరుకుతుంది. ఆ కార్డు మీద 95 రాసుంటే 95. ఇది ఏంది? ఎవరివ్వాలి? ఎవరు తీసుకోవాలి? చాలామంది ముస్లింలకు తెలియదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఫిత్రా అసలు ముఖ్య ఉద్దేశ్యం ఏమన్నారు? ఫరద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ జకాతల్ ఫిత్రి త్వహరతన్ లిస్సాయిమి మినల్ లగ్వి వర్-రఫసి. ఉపవాసం ఉన్నవారు వారి పాపాలు క్షమించబడటం కోసము, ఈ ఉపవాసాలలో వాళ్ళు చేసిన పొరపాట్లను అల్లా క్షమించాలి అన్న ఉద్దేశంతో జకాతుల్ ఫిత్ర్ చెల్లించాలి అని అన్నారు. మరి దానితో పాటు తుఅమతన్ లిల్ మసాకీన్, పేదవారి ఆకలి నింపటం కోసము అని అన్నారు. ఇది ప్రవక్త గారి బోధన. ఇప్పుడు మేము ఉపవాసమే లేము కదా అని కొంత ప్రవక్త గారు ఏమన్నారు? ఫరద రసూలుల్లాహి స్వల్లల్లాహు అలైహి వసల్లం జకాతల్ ఫిత్రి స్వాఅన్ మిన్ తమరిన్. ఒక సా ఖర్జూరాలలో నుండి ఒక సా ఫరజు విధిగా చేశారు. ఔ సాఅన్ మిన్ షాయిరన్, గోధుమలలో నుంచి విధిగా చేశారు. అలల్ అబ్ది వల్ హుర్రి, ఆ వ్యక్తి స్వతంత్రుడైన బానిసైన, వజ్జకరి వల్ ఉన్స, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, వస్సగీరి వల్ కబీరి, చిన్న పెద్ద ఎవరైనా కూడా, మినల్ ముస్లిమీన్, ఆ వ్యక్తి ముస్లిం అయితే చాలు. ఈ హదీసులో ముస్లిమైన ప్రతి మనిషి జకాతుల్ ఫిత్ర్, సదకతుల్ ఫిత్ర్ చెల్లించాలి అని ప్రవక్త గారు అన్నారు. మరికొన్ని హదీసుల్లో ఈ సదకా గనక ఉపవాసం ఉన్నోళ్ళు చెల్లిస్తే వాళ్ళు ఉపవాసంలో జరిగిన పొరపాట్లు మన్నించటం కోసము అని కూడా తెలియచేశారు. పండగ నమాజు కంటే ముందు చెల్లితే ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఏం వండుకోలేరు కాబట్టి 1 రోజు లేదా 2 రోజుల ముందు ఈ లోపు చెల్లించాలి. మరి ఎవరు చెల్లించాలి? అందరూ. ఒక కుటుంబం ఉంది అంటే ముస్లిం అయితే చాలు. చిన్న పెద్ద ముసలి ముతక అందరి తరపు నుంచి సదకా ఫిత్ర్ తీయవలసి ఉంటుంది. ప్రవక్త గారి కాలంలో సహాబాలు ఖర్జూరాలు, గోధుమలు కున్నా నుఖ్రిజు ఫీ అహది రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యౌమల్ ఫిత్రి సాఅన్ మిన్ తఆమిన్.
అబూ సయీద్ ఖుదరీ రజియల్లాహు తాలా అన్హు గారు అంటున్నారు, మేమేమైతే తింటామో అందులో ఒక సా చెల్లించేవాళ్ళము అని అన్నారు. వాళ్ళేం తినేవాళ్ళు? వాళ్ళు ఖర్జూరాలు తినేవాళ్ళు, గోధుమలు, కిస్మిస్లు తినేవాళ్ళు. వాళ్ళ ప్రాంతంలో అవి దొరికేవి. బార్లీ గింజలు తినేవాళ్ళు. వారి స్థాయిని బట్టి వాళ్ళవి చెల్లించేవాళ్ళు. వకాల అబూ సయీద్ వకాన తుఆమన అష్షాయిరు వజ్జబీబు వలాకితు వత్తమరు. మేము తినే ఆహారంలో గోధుమలున్నాయి, బార్లీ గింజలున్నాయి, కిస్మిస్లున్నాయి, ఖర్జూరాలున్నాయి. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చెల్లించారు. మేము కూడా మా స్థాయిని బట్టి మేమేం తింటున్నాము, సంవత్సరం మొత్తం లెక్కేసుకుంటే చక్కగా మేము సన్నబియ్యం తింటున్నాము. సన్నబియ్యం 50 లేదా 60 లేదా 70 దాకా ఉంది కాబట్టి ఆ లెక్కలో ఒక సా అంటే అరబ్బు యొక్క కొలమానము ముద్ మరియు సా. మనం గిద్ద, మానిక ఎలాగైతే లెక్కేసామో వాళ్ళు ముద్దు, సా అలాగే లెక్కేసారు. వాళ్ళ సా ఎంత? 2 కేజీల 600 గ్రాములు తూగుతుంది. కాబట్టి అంత మనం ఏం చెల్లించాలి? మేమేదైతే తింటామో అది చెల్లించాలి. మేము సన్నబియ్యం తినేవాళ్ళమైతే సన్నబియ్యం లెక్కలో తీసి సన్నబియ్యం తీసి చెల్లిద్దాము. ధనవంతులైతే గనక ఏ బియ్యం తింటున్నారో అందులో నుంచి చెల్లించండి. పేదవాళ్ళైతే కోటా బియ్యమే చెల్లించండి. ఒక కార్డు చూసుకొని ఆ లెక్క వేయొద్దు. పేదవాళ్ళు ఆ కార్డు చూస్తున్నారు, బలవంతంగా 150 దాకా తీస్తున్నారు. ధనవంతులు అదే కార్డు చూస్తున్నారు, ఏముందిలే అనుకుని 150 పడేస్తున్నారు. లెక్క ఇలా కాదు. మీరేం తింటున్నారు అది లెక్కేసుకోండి. మీరు ఏదైతే తింటున్నారో ఆ లెక్క రావాలే తప్పించి ఆడ కార్డు మీద ఉంది కాబట్టి కాదు. సహాబాలు వాళ్ళు తినే దానిలో నుంచి పేదవాళ్ళైతే ఖర్జూరాలు చెల్లించేవాళ్ళు, ధనవంతులైతే గోధుమలు, కిస్మిస్లు చెల్లించేవాళ్ళు. మధ్యస్థిమితమని ఎవరన్నా అనుకున్నట్లయితే బార్లీ గింజలు కూడా చెల్లించేవాళ్ళు. మనకే వసతుంది? మనకు సన్నబియ్యం వసతుంది కాబట్టి అది చెల్లిద్దాము. బియ్యం ఇస్తుంటే తీసుకోవటం లేదు. ఇది కూడా మన సమాజంలో ఉన్న ఒక సమస్య. మనం ఇచ్చింది తీసుకునేవాళ్ళు పేదోళ్ళు అవుతారు. మా దగ్గరకొచ్చి తీసుకుంటున్నారంటే వాళ్ళు పేదోళ్ళు కాబట్టి తీసుకుంటున్నారు. మాకు ఇదొద్దు అదో కావాలని డిమాండ్ చేస్తున్నారంటే పేదోళ్ళు ఎక్కడైనా డిమాండ్ చేయటం మీరు చూసారా? పేదోళ్ళు డిమాండ్ చేయరు. వాళ్ళకి అవసరమైంది అడుగుతారు. కాబట్టి మనం ఏదైతే ఇస్తామో బియ్యం ఇవ్వటానికి సిద్ధపడాలి. మేము ధనవంతులం కాదు కాబట్టి మేము పేదోళ్ళము. మేము చెల్లించాలి కాబట్టి పేదోళ్ళు కూడా ఫిత్రా చెల్లించాలి కాబట్టి వాళ్ళు కోటా బియ్యం తినేవాళ్ళైతే 2 2 కేజీల 600 గ్రాములు కోటా బియ్యమే ఇవ్వండి. ఎందుకు తీసుకోరు? మీకంటే కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెల్లిద్దాము. మీరు పేదోళ్ళైతే 3 కేజీలు కోటా బియ్యమే వాళ్ళకి చెల్లించండి. అభ్యంతరం ఏమీ లేదు. ఫలానా వస్తువు అని బలవంతం కూడా ఇస్లాం ధర్మంలో బలవంతంగా ఏదీ లేదు. అర్హులకి, అర్హత ఉన్న వాళ్ళకి అడిగి మరీ చెల్లించాల్సి ఉంటుంది. పైగా మేము వెళ్ళి చెల్లించాలి. మీరు రండి మేమిస్తాము అని డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే ఫిత్రా మా మీద తప్పనిసరి. మేము చెల్లించటం బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేమే వెళ్ళి వాళ్ళకి చెల్లించాలి. మనం ఏదైతే తింటామో ఆ లెక్కలో మా స్థాయి గోధుమల స్థాయి అయితే రూ. 50 దాకా తూగుతుంది. గోధుమ పిండే ఇద్దాము. వస్తువులు ఇవ్వటానికి ఇష్టపడదాము. ధనం ఇస్తే గనక తప్పేంటి అంటే ధనం ఇస్తే తప్పేమీ కాదు. సహాబాల కాలంలో కూడా ధనం ఉంది. సహాబాల కాలంలో కూడా దీనార్లు, దిర్హంలు ఉన్నాయి. ప్రవక్త గారు దీనార్ల దిర్హంల బదులుగా గోధుమలు, బియ్యము, గింజలు ఇలా పేర్లు తీసుకున్నారు. సహాబాలు కూడా పేర్లు తీసుకొని అవే చెల్లించారు కాబట్టి మేము కూడా ఆ పద్ధతిని అవలంబిద్దాము. ఏంది ధనం తీస్తేనే ఈ జనాలు తీసుకుంటారా? వస్తువులు ఇస్తే తీసుకోరా? మనం ఇచ్చింది తీసుకునేవాళ్ళు పేదోళ్ళు. ఇది గుర్తుపెట్టుకుందాము. మా బజార్‌లో గాని, మా ఊర్లో గాని లేరు. అందరూ ఎలాగోలా సంపాదించుకొని తింటున్నారు. ఎవరికి చెల్లించాలి అన్న ఒక సమస్య కూడా కొంతమంది ధనవంతుల దగ్గర కనిపించింది. ఏమీ లేదు. రంజాన్ ప్రారంభమైంది. ఇప్పటిదాకా మసీదుకి పునుగులు గాని, లేదా ఖర్జూరాలు గాని ఏం పట్టుకురాని మనుషులు ఎవరొకళ్ళుంటారు. వాళ్ళని చూసుకోండి. అలాగే ఉదయం, సాయంత్రం సహరీ, ఇఫ్తారీ సమయంలో కూర ఏంటి అని ఒకసారి అడగండి. గట్టిగా చెప్పుకోగలిగితే పర్లేదు. చెప్పటం లేదంటే ఇంట్లో వండలేదేమో. పాపం వాళ్ళ స్థాయికి వాళ్ళ ఇళ్లలో సహరీ చేయటానికి కానీ, ఇఫ్తారీ చేయటానికి కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ లేదేమో. వాళ్ళకి చెల్లించండి. వాళ్ళు పేదోళ్ళు కాబట్టి గట్టిగా చెప్పుకోలేకపోయారు. వాళ్ళకి చెల్లిద్దాము. ఈ విధంగా అవసరాల్లో ఉన్నవారు పండగ అద్భుతంగా మనతో పాటు చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఫిత్రా చెల్లిద్దాము. మాకంటే అద్భుతంగా పండగ జరుపుకుంటారా? ఉద్దేశ్యం కూడా అదే. ఈ ఫిత్రా యొక్క ఉద్దేశ్యం కూడా అదే. మేము ఆ రోజు కుటుంబానికి ఒక కుటుంబం నుంచి ఇంకొక కుటుంబానికి ఒక కుటుంబంలో కనీసం ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు యొక్క ధనం బయటికి తీసినట్లయితే 4 కేజీల బియ్యము, 1 కేజీ
హ్మ్. ఒక కేజీ బిర్యానీ రైసు, చిన్న చిన్న సామాగ్రిలు, ఈ జీడిపప్పు, బాదం పప్పు, రూ. 10 ప్యాకెట్లు ఇవన్నీ కలుపుకున్నా కూడా ఒక కుటుంబం తరపు నుంచి ఇంకొక కుటుంబము అద్భుతంగా పండగ చేసుకోగలదు. ఆ రోజు మేము పులావ్ వండుకున్నామేమో, వాళ్ళకి బిర్యానీ వండుకునే అవకాశాన్నిద్దాము. మనకంటే అద్భుతంగా పండగ జరుపుకోవటమే కదా ఈ పండగకు ఉద్దేశ్యము. మనం కోయేంత బాధపడాల్సిన అవసరం లేదు. మనకంటే అద్భుతంగా జరపటమే ఈ పండగ. కాబట్టి అందరం కలిసి ఉండాలి. కలిసి ఈ పండగ జరపాలనుకున్నప్పుడు ఆ కుటుంబానికి ఈ ఫిత్రా రూపంలో చెల్లించడానికి ఇష్టపడదాము. ధనము, ధనం వల్ల జరిగిన నష్టాలు, అనర్థాలు కొన్ని సంవత్సరాలుగా మన గతాన్ని చూసుకున్నట్లయితే పిల్లలు అది తీసుకొని లాటరీలు తీశారు. పండగ రోజున లాటరీ తీసుకొని మాకు ఆ లాటరీలో అదొచ్చింది, ఇదొచ్చిందని చెప్పుకుంటూ ఊర్లో తిరుగుతున్నారు. ఏంది ఈ పనులు? చిన్న పిల్లల పనులే కావచ్చు. కానీ అది హరాం పని. మైసిరా, ఈ మైసిరా అనేది, లాటరీ తీయటం అనేది హరాం పని. ఇస్లాం నిషేధించినటువంటి పని. పిల్లలు లాటరీలు తీస్తున్నారు, హరాం పని చేస్తున్నారు. ఈ మాట పెద్దలకి తెలియకపోవటము మన దౌర్భాగ్యము. లాటరీలు తీసుకునే అవకాశం లేదు. ఏమో ఆ రోజు ఇంకేదన్నా వస్తువు కొనుక్కు తిన్నారు. రూ. 20 పెట్టి ఏదైనా కురుకురే తిన్నారు, పర్వాలేదు. రూపాయి పెట్టి లాటరీ తీసినా అది హరాం. కురుకురే, దానిలో ఏదన్నా తప్పుంటే వద్దని చెప్పండి. బాగుంటే కొనిపియండి. అంతే తప్పించి లాటరీ తీసుకోవటానికి వీళ్ళకి ఫిత్రా చెల్లించటము, ఇలాంటి పనులు మనం చేయకూడదు. కొంతమంది స్త్రీలు వాళ్ళు బట్టలు కొనుక్కోవటం కోసం చీరలు, గాజుల కోసం ఉపయోగించుకుంటున్నారు. పాపం కొంతమంది ముసలివాళ్ళు తన మనవళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం ఉపయోగించుకుంటున్నారు. దౌర్భాగ్యం ఏమిటి, దరిద్రం ఏంది అంటే కొంతమంది పురుషులు ఫిత్రా ధనాన్ని తాగటం కోసము ఉపయోగించిన ఘటనలు కూడా కనిపించాయి. ఇది దౌర్భాగ్యం మాది, దరిద్రం మాది. ఏందంటే రంజాన్ నెలలో కూడా ముస్లింలు ఇలా తయారయ్యారు. మసీదుకొచ్చి నమాజు చదవాల్సినోళ్ళు దర్గాలు, తావీజులు, తాయెత్తులు, పీర్లు, బాబాలు, ఫకీర్లు, వలీలని తిరిగారు. ఈ షిర్క్ పనులు చేసుకుంటూ తిరిగారు. మసీదులో దువా చేయాల్సినోళ్ళు ఇలాంటి పనులు. జాగారాలు వచ్చాయంటే ఆ జాగారాల్లో కూడా 12కి వచ్చి 1 గంటకి నిద్రపోయి మొత్తం అయిపోయిందని భావిస్తున్నారు. పిల్లలైతే రోడ్ల మీద లైట్లు పగలగొట్టడము, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే అవగాహన లేకపోవటము. ఒక పని ఉంది, దాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఈ అవగాహన లేని కారణంగా మా పిల్లలు ఇలా తయారు, మా పెద్దలు అలా తయారయ్యారు. ఇదంతా కూడా అనర్థము. ఒక వస్తువుని ఇంకో వస్తువుని కప్పిపుచ్చడం ద్వారా. ఫిత్రా వస్తువు రూపంలో ఇవ్వండి అని ప్రవక్త గారి బోధన ఉంది. మేము వస్తువు రూపంలో ఇచ్చేవాళ్ళము అని సహాబాల యొక్క పద్ధతి ఉంది. మనం కూడా అంతే, ఆ పద్ధతిలో ఇవ్వటానికి సిద్ధపడదాము. వెళ్ళి ఇవ్వటానికి కుదరటం లేదు అంటే మా మీద ఫరజ్ కాబట్టి మేమే వెళ్ళి ఇవ్వాలి. మరి దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో నిజంగా కుదరదు. ఇవ్వటానికి మనుషులు కనిపియలేదేమో. ఏం చేద్దాము? మా గల్లీ కాకపోతే పక్క గల్లీలో ఉన్నారేమో, ఆరా తీసి వాళ్ళకిద్దాము. వాళ్ళు పంచి పెడతారు. ఆ పక్క గల్లీలో కూడా కాకపోతే పక్క ఊర్లో ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళకిద్దాము. వాళ్ళు పంచి పెడతారు. ఈ ఈ విధంగా ఫిత్రాని వస్తువు రూపంలో ఇవ్వటానికి సిద్ధపడదాము. ఎప్పుడైతే ధనం రూపంలో బయటికొచ్చిందో ఆ ధనము వృధా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వలా తు'తు సుఫహా అమ్వాలకుం అల్లతీ జఅలల్లాహు లకుం ఖియామం వర్జుఖూహుం ఫీహా వక్సూహుం వఖూలు లహుం ఖౌలం మఅరూఫా. మీ ధనాన్ని మతిస్థిమితం లేని వారికి, పిచ్చి వాళ్ళకి చెల్లించకండి. వారికి ఉపాధినివ్వండి, వాళ్ళకి బత్తలు తొరగండి, వారికి మంచి మాట చెప్పండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మనం కూడా అదే చేద్దాము. మంచి మాట చెప్దాము. పేదోళ్ళు, ధనం లేని వాళ్ళు, అవసరాల్లో ఉన్నవారు కాబట్టి మంచి పద్ధతి నేర్పిద్దాము. ఫిత్రాగా ధనం ఇచ్చి, ధనం బదులుగా వస్తువులిచ్చి, ఒక 4 కేజీల బియ్యం, ఒక కేజీ బిర్యానీ రైసు, బిర్యానీకి కావాల్సిన వంట సామాగ్రి ఇవి వాళ్ళ ఇంటికి చేకూరుద్దాము. ఒక కుటుంబం తరపున ఇంకొక కుటుంబము ఖచ్చితంగా 100% సంతోషంగా పండగ జరుపుకుంటుంది. ఇలా చేస్తే డబ్బులు ఇచ్చాము అంటే అది వృధా అయ్యే అవకాశము ఉంది అక్కడ. ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. ఇన్షాల్లా ఈ సంవత్సరం ఫిత్రాని ఇలా ప్రారంభించినట్లయితే వచ్చే సంవత్సరానికల్లా మనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. ఏమో ఎవరన్నా తీసుకునేవాళ్ళు మేము ఫిత్రా తీసుకోవటానికి అర్హులం కాదు, మేము కూడా ఇచ్చేవాళ్ళం అంటారేమో. అలా అన్నోళ్ళు కూడా కొన్ని ఊర్లలో కనిపించారు. అల్హమ్దుల్లా కొన్ని మద్రసాకి సంబంధించిన పిల్లలు కూడా మా ఇంటికొద్దు, మా అమ్మ నా బాగా సంపాదిస్తున్నారు,
వాళ్ళు కాబట్టి మా అమ్మా నాన్నలు సంపాదిస్తున్నారు కాబట్టి మీరు మా ఇంటికి జకాతు ఫిత్రాలు పంపియొద్దు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అద్భుతము, ఈ గౌరవం ఇస్లాం కల్పించింది. ఇస్లాం కల్పించిన ఈ అద్భుతము, ఈ గౌరవాన్ని మనం చూడాలి, మాకు కనిపించాలి అంటే మనం కూడా ఈ పద్ధతిని అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఫిత్రా ఎప్పుడు తీయాలి? పండగకి ఒక రోజు లేదా 2 రోజుల ముందు తీద్దాము. ఈ మధ్యలో ఎవరైనా ఫిత్రాలని వస్తే వాళ్ళకొక రూ. 100 లేదా రూ. 50 లేదా ఇంట్లో ఉన్న వస్తువులు వాళ్ళ చేతికి ఇచ్చి పంపించేద్దాము. ఫిత్రా అలాగా పండగకి ముందు ఒక రోజు లేదా 2 రోజులు, పండగ ఉదయం ఇచ్చినా పర్వాలేదు. పండగ నమాజు తర్వాత కాదు. అలాగే ఎవరికివ్వాలి? అర్హులు, పేదవాళ్ళు అన్న అర్హత వాళ్ళ దగ్గర సంపూర్ణంగా ఉంటే వాళ్ళకి చెల్లించాలి. ముస్లింలు ఎంతోమంది పేదవాళ్ళు వస్తున్నారు మసీదుకి. కానీ బయట చెప్పుకోవటం లేదు. మేము పేదోళ్ళము అని చెప్పుకోవటం లేదు. అది వాళ్ళ ఆత్మాభిమానము. వాళ్ళని గుర్తించి ఏం కూర అని అడిగినప్పుడు సమాధానం చెప్పలేదే, వాళ్ళు పేదోళ్ళే. కాబట్టి వాళ్ళకి చెల్లిద్దాము. ఎంత చెల్లించాలి? 2 కేజీల 600 గ్రాములు. మేము తినేది కోటా బియ్యం అయితే కోటా బియ్యం కంటే కాస్త మంచి బియ్యాన్ని ఎంచుకోండి. సన్న బియ్యం తినే వాళ్ళైతే ఇంకాస్త మంచి బియ్యం రేట్ ఎంచుకోండి. బిర్యానీ తినే వాళ్ళైతే ఇంకాస్త మంచి బిర్యానీ రేట్ తీసుకోండి. స్థాయి ఉంది అనుకుంటే ఖర్జూరాలు, కిస్మిస్‌లు ఆ స్థాయిలో ఫిత్రా తీయండి. మన స్థాయిని బట్టి అల్లా యొక్క మార్గంలో ఖర్చు పెట్టాలి. అల్లాకు అది చాలా ఇష్టము. ఎవరో ఏదో కార్డ్ ఇచ్చారు. దాని మీద 140, 130 రాసుంది. అది బలవంతంగా లేదా ఏదో ఇసిరేసినట్లుగా మనం చేయకూడదు. ఇది ఇస్లాం పద్ధతి కాదు అనేది గుర్తించాలి. మనం వెనక్కెళ్ళి సహాబాలలాగా తయారవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. మీరు గనక సహాబాలు ప్రవక్త గారి శిష్యులలాగా మారినట్లయితే రుజు మార్గం మీద ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖరారు చేశాడు. మనం రుజు మార్గం మీద ఉన్నామా లేదా ఎలా తెలుస్తుంది? సహాబాల పద్ధతి మా దగ్గర ఉందా లేదా అనేది మేము నిర్ధారించుకున్నప్పుడు, ఆ పద్ధతిలో మనం నడుస్తున్నప్పుడు మాకు తెలుస్తుంది. డబ్బుల విషయంలో కాస్తంత జాగ్రత్త పడదాము. ముందు ఫిత్రాగా ప్రవక్త గారి పద్ధతులు, బోధనలు చూసుకుందాము. ఇంక బియ్యం బయటికి తీయాలి అంటే జనాలు తీసుకోవటానికి ముందుకు రావటం లేదు అన్న ఒక సమస్య ప్రత్యేకించి కనిపిస్తుంది. ఒకటే పరిష్కారము. వాళ్ళు పేదోళ్ళైతే మనం ఇచ్చింది తీసుకుంటారు. పేదోళ్ళు కాకపోతే మనం ఇచ్చింది కాదు, వాళ్ళకి కావాల్సింది మా దగ్గర డిమాండ్ చేస్తారు. పేదోళ్ళైతే మనం ఇచ్చింది తీసుకుంటారు. ఏమిటి ఏమీ లేవా? ప్రవక్త గారి కాలంలో ధనం లేదా? ప్రవక్త గారి కాలంలో వజ్ర వైడూర్యాలు లేవా? ప్రవక్త గారి కాలంలో దిర్హంలు, దీనార్లు ఉన్నాయి. కానీ ప్రవక్త గారు ఏం చేశారు? ప్రవక్త గారు దీనార్లున్నా, దిర్హంలున్నా కూడా ఖర్జూరాలు, గోధుమలు వీటిని చెల్లించండి అని ప్రవక్త గారు అన్నప్పుడు మనం కూడా అలాగే చెల్లించడానికి ఇష్టపడాలి. జనాలు తీసుకోవటం లేదంటే వాళ్ళు తీసుకోరు. వాళ్ళు పేదోళ్ళైతే కదా తీసుకునేది. పేదోళ్ళైతే ఏం తీసుకుంటారు? ఇచ్చింది తీసుకుంటారు. కాబట్టి 2 కేజీల 600 గ్రాములు ఖర్జూరాలు. ఎవరు? పేదోళ్ళు. ఈరోజు ఖర్జూరాలు తక్కువ ధర కాబట్టి ఆ ధర ప్రకారంగా పేదోళ్ళమనుకుంటే అది చెల్లించండి. మా దగ్గర ఇంకా ధనం ఉంది అనుకున్నోళ్ళు కిస్మిస్‌లు చెల్లించండి. ఎంత? 2 కేజీల 600 గ్రాములు. లేదు మాకు ఇంకా ధనం ఉంది అంటే బిర్యానీ రైసే పంచిపెట్టండి. అది కూడా 2 కేజీల 600 గ్రాములు. మేము మరీ పేదోళ్ళం అనుకున్నప్పుడు గోధుమ పిండి ఎప్పుడు చివరాఖరికి. మేము ఏదైనా కూడా అల్లాహ్ మార్గంలో ఉత్తమమైనది ఇవ్వటానికి ఇష్టపడాలి. మేము ఏదైతే ఇష్టపడతామో, ఉత్తమము అని ఏదైతే మాకు నచ్చుతుందో అదే అల్లాహ్ మరియు ఆయన దాసుల కోసం చెల్లించటానికి ఇష్టపడాలి. మేమైతే స్వచ్ఛమైనది పేదోళ్ళ కాదు. ఈ పద్ధతి మనం మానుకోవాలి. ఇచ్చినా, తీసుకున్నా ఎప్పుడైనా ఉత్తమము అనేది మన బుర్రలో ఉండాలి. ఈ పద్ధతి మన దగ్గర నుంచి కొనసాగించాలి. అయితే అలాగే ఫిత్రా కోసం వాళ్ళని ఇళ్ళకి పిలిపించుకోవద్దు. మనం ఎళ్లి చెల్లించాల్సినటువంటిది. ఫిత్రా మా మీద తప్పనిసరి. తీసుకోవటం వాళ్ళ మీద తప్పనిసరి కాదు. చెల్లించటం మా మీద తప్పనిసరి. అల్హమ్దులిల్లా తీసుకునే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అది సహజమే. కానీ ఖురాన్, హదీసులు చదువుకోవటం కారణంగా, చదువు ఉండటం కారణంగా కొన్ని జీవితాలు కొంతమంది ఏం చేస్తున్నారు? మేము పేదోళ్ళం కాదు. మాకు ఫిత్రా చెల్లించొద్దు, మాకు ఇవ్వొద్దు అని ముందుకొచ్చి చెప్పుకోగలుగుతున్నారు.
అద్భుతము. ఇస్లాం మాత్రమే కల్పించినటువంటి అత్యద్భుతమైనటువంటి గౌరవము. మేం పేదోళ్ళం కాదు, మాకివ్వొద్దు అనే సిద్ధాంతము ఈ ఫిత్రా మాకు నేర్పుతుంది కూడాను. అర్హులు మరియు అవసరాల్లో ఉన్నవారు తీసుకునే ఫిత్రా మాకొద్దు. మా దగ్గర ధనముంది. అల్లా మాకు బాగానే ఇచ్చాడు అని వీళ్ళు చెప్పుకునే వాళ్ళు కూడా తయారవుతున్నారు. అల్హమ్దుల్లా ఆ మనుషులు